అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురు మండలిలోని సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. తపస్వి సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్రలో 43వ అధ్యాయము విష్ణుధామంపై న్యాయస్థానం తీర్పు. తపస్వీజీ విష్ణుధామంలో నివసిస్తున్న కాలంలో ఒకసారి యోగానంద అనే కాషాయ వస్త్రధారి విష్ణుధామానికి వచ్చాడు. సాటి సంయమధుని సగౌరవంగా సత్కరించాడు సద్గురు తపస్వీజీ. ఇద్దరు చర్చ జరుపుతూ ఉండగా అంత బ్రహ్మాండమైన ఆశ్రమం తపస్వీజీకి ఎలా లభించిందని అడిగాడు యోగానంద. 1938-39వ సంవత్సరంలో మానకాపూర్ మహారాజు ఆశ్రమం తనకు దానం చేసిన విధానం యోగానందకు చెప్పాడు. కపటం తెలియని తపస్వీజీ చట్టపరంగా కావలసిన కాగితాలు కానీ ఏ విధమైన ఆధారాలు కానీ అధికారికంగా నమోదు చేయబడని పట్టాదారు పాస్ పుస్తకం కానీ తపస్వీజీ దగ్గర లేవని గ్రహించాడు యోగానంద. ఆశ్రమాన్ని స్వంతం చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది యోగానందకి. మొదట తపస్వీజీ ఆశ్రమం దానం చేసిన మానకపూర్ మహారాజు మరణించగా ఆయన చిన్న తమ్ముడు సంస్థాన వారసుడయ్యాడు. విష్ణుధామాన్ని తన అన్న గారు తపస్వీజీకి దానం చేసిన విషయం తెలియక యోగానంద మాయమాటలు నమ్మి అతని పేర ఆశ్రమాన్ని ధ్యానం చేస్తూ అధికారికంగా పట్ట రాశాడు రాజు. అధికారిక పట్ట మూలంగా యోగానందునికి ఆశ్రమంపై సంపూర్ణ హక్కులు లభించాయి. కాబట్టి తపస్వి చేత ఆశ్రమాన్ని ఖాళీ చేయించి తనకు స్వాధీనపరచమని మధుర మనసపు కోర్టులో అర్జీ దాఖలు చేశాడు యోగానంద. ఆ సమయంలో తపస్విజీ దిబ్బగిరి కొండలపై విష్ణు ఆశ్రమంలో ఉంటున్నాడు. కోర్టు వారి సమన్లు విని ఆశ్రమంలో ఉంటున్న తపస్విజీకి అందాయి. అప్పుడు అనంతమూర్తి గురువు పక్కనే ఉన్నాడు. తపస్విజీ కలవరపడలేదు, కానీ ఆశ్చర్యపోయాడు. యోగానందుని మోసం, ఆశ్రమాన్ని స్వంతం చేసుకోవడానికి పడిన కుట్ర ఎదుర్కోవాలని నిశ్చయించాడు. న్యాయమూర్తి అయిన అనంతమూర్తి ఈ విషయంలో గురువు ప్రదర్శించిన ఔదార్యాన్ని జోహార్లర్పించిన యోగానందుని మోసాన్ని ఎదుర్కొని తీరాలని తీర్మానించి గురువును ఒప్పించి ఆయనను వెంట పెట్టుకుని మానగాపురం వెళ్ళాడు. అప్పటి సంస్థానాధిపతి అసలు వాస్తవం అర్థమైంది. రాజభక్తుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. మొదట తన అన్నగారు తపస్వి మహారాజుకి ఇచ్చిన దానం ఎంత మాత్రం వ్యర్థం కాకూడదని ఆరాటపడ్డాడు. గురు తపస్వికి తనను మోసం చేసినందుకు యోగానందపై మండిపడ్డాడు. రాజప్రతినిధిని వెంటబెట్టుకుని మధురానగరం వెళ్ళాడు అనంతమూర్తి. ప్రతివాది ఇవ్వవలసిన సాక్ష్యం కోర్టుల్లో సమర్పించబడింది. న్యాయస్థానంలో యోగానందుని వాదం వీగిపోయింది. ఫలితంగా కోర్టు వారు యోగానందునికి విన్నపాన్ని ఖర్చులతో సహా కొట్టివేశారు. ఈ విధంగా తపస్విజీకి ఆశ్రమమే గల సంపూర్ణ హక్కులు న్యాయస్థానం ద్వారా శాశ్వతంగా లభించాయి. మంచి మనసుకు అడ్డుపాలని ప్రయత్నించి మోసం చివరకు తలవంచక తప్పదు. సత్యమేవ జయతి. 44వ అధ్యాయం తపస్వి శివాబాల యోగుల సమావేశం. బులుసు సాంబమూర్తి తపస్విజీ వల్ల లబ్ధి పొందాడు. అతని ఆరోగ్యం కుదుటపడింది. ఒకసారి కాకినాడ రావలసిందిగా అతడు తపస్విజిని కోరాడు. అందుకు తపస్విజీ అంగీకరించాడు. సాంబమూర్తి తపస్విని మొదట చిన్నాపట్నం, తర్వాత కాకినాడకు తీసుకెళ్లాడు. శాంబమూర్తి చిన్నాపట్నంలోను కాకినాడలోను మంచి ప్రఖ్యాతి గల వ్యక్తి. అతని మిత్రులు చిన్నాపట్నంలోని కాకినాడలో తపస్విజిని దర్శించుకున్నారు. వారందరూ స్వామి భక్తులయ్యారు. ధనవంతులైన కొందరు భక్తులు తపస్విజీ కోసం బ్రహ్మాండమైన ఆశ్రమాన్ని నిర్మించాడు. తపస్విజీ లాంఛనప్రాయంగా 1951 అక్టోబర్ నెలలో ఆశ్రమంలో ప్రవేశించాడు. దానికి యోగాశ్రమం అని పేరు పెట్టాడు. తపస్వి ఆజ్ఞ మేరకు అనంతమూర్తి 2 నెలలు కాకినాడలో ఉండి ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షించాడు. ఆ సమయంలో స్వామి సచ్చిదానందం, స్వామి నారాయణదాసు, చెన్నబసప్ప కూడా కాకినాడలో ఉన్నాడు. తపస్విజీ కాకినాడ వచ్చినప్పుడు శివబాల యోగిని సందర్శించాడు. ఇద్దరు మహాత్ములు ఎలా పరస్పర పూజ్యభావం కలిగి ఉంటారో ఆ యోగి పొంగవుల సమావేశం తెలియజేస్తుంది. శ్రీ శివ బాలయోగి మొదటి పేరు సత్యరాజు. ఆయన తూర్పు గోదావరి జిల్లా ఆదివారంపేట అనే గ్రామంలో 1935 జనవరి 24వ తేదీన జన్మించాడు. ఆయన 3వ ఏట తండ్రి భీమన్న కాలధర్మం చేశాడు. అప్పటి నుంచి తల్లి పార్వతమ్మ ఆయనను పెంచి పెద్ద చేసింది. బాలయోగి బాల్యం నుండి భగవద్భక్తి, నిజాయితీని కలిగి ఉండేవాడు. 1949 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఆయనకు శంకరుడు ప్రత్యక్షమై ఒక మంత్రం ఉపదేశించి 12 సంవత్సరాలు తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. శివ బాలయోగి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అకస్మాత్తుగా సంభవించింది. ఆయన గోదావరి గడ్డున 1 సంవత్సరం కాలం తపస్సు చేయగా కొందరు దాతలు ఆయన కోసం ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఆయన 12 సంవత్సరాల తపస్సు 1961 ఆగస్టులో పూర్తయింది. తర్వాత ఆ ధ్యాన మందిరంలోనే ఉండి కొంతకాలం తపస్సు కొనసాగించాడు. ఆయన 1963 ఏప్రిల్ 1వ తేదీన దిబరి కొండల్లో ఉన్న విష్ణు ఆశ్రమానికి వచ్చాడు. ఇంతకుముందు తపస్విజీ ధ్యానం చేసుకున్న ధ్యాన మందిరంలో బస చేశాడు. ఆయన భక్తులు ఆయనకు బెంగళూరులో ఒక బ్రహ్మాండమైన ఆశ్రమాన్ని నిర్మించారు. 1963 ఆగస్టు 7వ తేదీన శివ బాలయోగి ఆశ్రమంలో ప్రవేశించి అందులో తపస్సు చేసుకుంటూ శిష్యులకు తత్వబోధ చేస్తూ వచ్చాడు. ఇది సంక్షిప్తంగా శివ బాలయోగి చరిత్ర. బెంగళూరు వాస్తవులు
ప్రొఫెసర్ కె.ఆర్. రామచంద్రరావు గారు ఆంగ్ల, కన్నడ భాషల్లో వ్రాసిన శివబాలయోగి చరిత్ర చదివితే తపస్వీజీ, శివబాలయోగుల సంబంధం గురించి స్పష్టంగా అర్థమవుతుంది. తపస్వీజీ 1951, 52 సంవత్సరంలో కాకినాడ యోగాశ్రమంలో నివసించాడు. బులుసు సాంబమూర్తి గోదావరి గట్టుపైన కూర్చొని తపస్సు చేస్తున్న బాలుడు శివబాలయోగి గురించి తపస్వీజీకి చెప్పాడు. తపస్వీజీ శివబాలయోగిని తపస్సు చేసిన ప్రదేశానికి కారులో తీసుకెళ్లాడు. ఆ ప్రదేశం యోగాశ్రమానికి సుమారు 20 మైళ్ళ దూరంలో ఉంది. తపస్వీజీ అక్కడికి వెళ్ళిన సమయానికి బాలుడు బాహ్యస్మృతి లేకుండా సంపూర్ణ సమాధిలో ఉన్నాడు. అరగంట సేపు బాలుని ఎదుట నిలబడ్డాడు తపస్వీజీ. కానీ బాలుడు బాహ్యస్థితికి రాలేదు. బాలుడు సమాధి స్థితిని చూసి అతడిని అభినందించాడు. తపో సాధనలో శిఖాగ్రహాలకు అందుకున్న తపస్వీజీ అసాధారణమైన జ్ఞానచక్షు గల యోగి పుంగవుడు. ఆయన జ్ఞాన దృష్టిలో శివబాలయోగిని అప్పటికి సుమారు 300 సంవత్సరాల ముందు ఉత్తర భారతదేశంలో జన్మించిన జగద్గురు శ్రీ చంద్రుల వారి మరొక అవతారం అని కనుగొన్నాడు. ఈ రహస్యం బులుసు సాంబమూర్తికి, ఇతర భక్తులకు చెప్పడమే కాకుండా కాకినాడలో జరిగిన ఒక సభలో కూడా వెల్లడి చేశాడు. సభలో శివబాలయోగి తపస్సాధన ఎంతో ప్రశంసించాడు. తపస్వి చేసిన ఈ బహిరంగ ప్రకటన వల్ల శివబాలయోగి కీర్తి ఉవ్వెత్తున వ్యాపించింది. కొన్ని రోజులు గడిచాక తపస్విజీ తిరిగి శివబాలయోగిని చూడడానికి వెళ్ళాడు. అప్పుడు కూడా బాలయోగి గాఢ సమాధి స్థితిలో ఉన్నాడు. తపస్విజీ తనతో పాటు శిష్యుడు చిన్నబసప్పని తీసుకెళ్లాడు. ఒక గంట వేచి ఉన్నాడు తపస్విజీ. శివ బాలయోగి సమాధి నుంచి లేవలేదు. శ్రీ శివ బాలయోగి నా పూర్వజన్మ గురుదేవులు సద్గురు శ్రీ చంద్ర మహారాజుల అవతారం. శ్రీవారి ధ్యానానికి మనం అంతరాయం కలిగించకూడదు. వారు ఈ రోజు నుంచి సమాధి నుండి లేవరు. ఇక్కడ నుండి మనం వారిని మానసికంగా అర్చించుకుందాం. ప్రస్తుతానికి మనం వెళ్ళిపోదామని చెన్నబసప్పుతో చెప్పి శివ బాలయోగి పాదాల ముందు కొన్ని పువ్వులు ఉంచి తిరిగి కాకినాడకు వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత తపస్వీజీ శివబాలయోగిని చూడడానికి ఆదివారంపేట వెళ్ళాడు. ఈసారి ఆయనతో పాటు అనంతమూర్తి వెళ్ళాడు. దారిలో అనంతమూర్తితో, మూర్తి, నేను నీకు చూపబోయే బాలయోగి గొప్ప మహాత్ముడు. ఆయనను పూజించడానికి తామర పువ్వులు, ఇతర పూజా ద్రవ్యాలు కొను అని తపస్విని జీని ఆదేశించాడు. అనంతమూర్తి గురువు చెప్పిన వస్తువులను కొన్నాడు. వాళ్ళు వెళ్ళిన సమయానికి శివబాలయోగి ధ్యాన మందిరంలో గాఢమైన యోగ సమాధిలో ఉన్నాడు. తన ఎదుట ఎవరు వేచి ఉన్నది, ఎంతమంది వేచి ఉన్నది ఆయనకు తెలియదు. నిక్షర యోగ సమాధిలో నిమగ్నుడై ఉన్న 16 సంవత్సరాల బాలుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన బక్కపలుచగా సుకుమారంగా ఉన్నాడు. ఇంకా మీసకట్టు రాలేదు. బాలయోగి కౌపినం మాత్రమే ధరించి ఉన్నాడు. సుమారు మధ్యాహ్నం 11 గంటలకు ఆయన పెదవులు కదలడం మొదలయ్యాయి. ఆయన నోటి నుంచి వెలువడుతున్న ప్రాణబంధం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ శ్రవణానందకరంగా ఉంది. ప్రణవోచ్చారణ క్రమబద్ధంగా సాగుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పైకి వినిపిస్తున్న ప్రణవనాదం ఆగిపోయింది. ఆ నాదం ఎక్కడి నుండి మొదలైందో అక్కడే ఆగిపోయింది. యోగికి మాత్రం బాహ్యస్మృతి లేదు. ఓంకారం ఎంత అకస్మాత్తుగా బయటికి రావడం ఆరంభమైందో అంతే అకస్మాత్తుగా ఆగిపోయింది. తపస్విజీ ఆయన భక్త బృందం ధ్యాన మందిరం నుంచి బయటికి వచ్చి పక్కనున్న ఆవరణలో కూర్చున్నాడు. బాలయోగి తన తల్లి పార్వతమ్మ ధ్యాన మందిరం తలుపులు మూసి తాళం వేసింది. అప్పుడు తపస్విజీ అనంతమూర్తితో, నువ్వు దర్శించిన రమణ మహర్షి ఏ విధంగా అంతర్ సమాధిలో నిమగ్నమై ఉంటాడో ఈ బాలుడు కూడా ఆ విధంగా యోగ సమాధిలో ఉన్నాడు. ఇతడు ధ్యాన యోగానికి ప్రతిరూపం. అలాంటి అద్భుత యోగం పూర్వజన్మలోని తపస్సు పరిపక్వత చెందడం వల్ల సంభవిస్తుంది. ఇతడు సాక్షాత్తు జగద్గురు శ్రీ చంద్రుల వారి అవతారం అని చెప్పాడు. తపస్విజీ మహాయోగి. అంతటి మహాత్ముని బాలుని అభినందించడం విశేషం. తపస్విజీ హిందీలో చెప్పిన మాటలు అనంతమూర్తి ఆంగ్లంలో అనువదించి అక్కడ సమావేశమైన వారందరికీ తెలియపరిచాడు. ఈ సంఘటన 1951 నవంబర్ నెలలో జరిగింది. కొంతసేపటి తర్వాత తపస్విజీ ఆయన భక్త బృందం కాకినాడకు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 5-6 రోజుల తర్వాత తపస్విజీ అనంతమూర్తి యోగాశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతలో గరగ నరసింహస్వామూర్తి అనే పెద్ద మనిషి యోగాశ్రమానికి వచ్చి తనను పరిచయం చేసుకుని, మహాత్మా శ్రీ శివ బాలయోగి ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ రోజే వారిని దర్శించుకున్నాను. బాలయోగి సద్గురు తపస్విని చూడాలని, వారితో సంభాషించాలని కుతకుతలాడుతున్నాడు. తపస్విజీ మహారాజ్ అంగీకరిస్తే వారిని నేను నా జీపులో ఆదివారంపేట తీసుకెళ్తానని మనవి చేశాడు. అతని మాటలు అనంతమూర్తికి అనువాదం చేసి తపస్విజీకి చెప్పాడు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలైంది. వాతావరణం వేడిగా ఉంది. తపస్విజీ ఆదివారంపేట వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తపస్విజీ గరగా నరసింహమూర్తి జీపులోను, ఇతర బృందం కార్లలోనూ బయలుదేరారు. తపస్విజీని నేరుగా శివబాలయోగి ధ్యాన మందిరానికి తీసుకెళ్లాడు నరసింహమూర్తి. శివబాలయోగి పులి చర్మం వరచిన బల్లపై కూర్చొని ఉన్నాడు. తపస్విజీ నవ్వుతూ ఆహ్వానించాడు. ఒకరికొకరు నమస్కరించుకున్నారు. శివబాలయోగి కోరికపై తపస్విజీ ఆయన కుడి పక్కన ఉన్న బల్ల మీద కూర్చున్నాడు.
తపస్విజీ, అనంతమూర్తి, ఇతర భక్తులు బాలయోగికి పరిచయం చేశాడు. తర్వాత తపస్విజీ శివబాలయోగితో, మీరు ఈ మందిరంలో కొన్ని నెలలుగా తపస్సు చేస్తున్నారు. మీ ధ్యానానికి ఏదైనా ఆటంకం కలుగుతుందా చెప్పండి. ఆ ఇబ్బందిని తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఈ గది కిటికీ తలుపులు చెదులు తింటున్నాయి. చెదపురుగులు చేస్తున్న చప్పుడు వల్ల నా ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. అంతకుమించి ఇతర ఇబ్బందులు ఏవీ లేవని చెప్పాడు బాలయోగి. తపస్విజి తన ప్రక్కనే ఉన్న శేషగిరి అనే ఇంజనీరింగ్ భక్తులతో పాత తలుపులు తీసివేసి వాటి స్థానంలో మంచి టేకుకర్ర తలుపులు బిగించమని, అందుకు అయ్యే ఖర్చు తాను ఇస్తానని చెప్పాడు. తప్పకుండా అలాగే చేస్తానని శేషగిరిరావు గురువుకు హామీ ఇచ్చాడు. తర్వాత శివ బాలయోగితో, మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు సెలవిప్పించండి అని చెప్పి బయటకొచ్చాడు. తపస్విజి భక్త బృందం బాలయోగికి నమస్కరించి బయటికి రాగానే బాలయోగి ధ్యానంలో మునిగిపోయాడు. కళ్ళు మూసుకొని క్షణకాలం సమాధిలోకి వెళ్లిపోయిన బాలుడు అందరికి కిటికీలో నుంచి కనిపించాడు. ధ్యాన మందిరం తలుపులు మూసి తాళం వేసింది పార్వతమ్మ. అందరూ శివబాలయోగి ధ్యాన మందిరానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామం వెళ్లి భీమేశ్వరుని దర్శించుకున్నాడు. ఇంతలో పార్వతమ్మ అక్కడికి వచ్చి స్వామిని నమస్కరించి కొంత దూరంలో నిలబడింది. ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని స్వామి అడగగా, బాలునికి రోజు ఒక గ్లాసు ఆవు పాలు తెచ్చి ఇవ్వడానికి తనకు కష్టంగా ఉందని పార్వతమ్మ చెప్పింది. వెంటనే తపస్విజి అక్కడ దగ్గరలో ఉన్న ఒక పాడి ఆవును, దూడను ₹200 కొని ఆమెకు బహుకరించి, ఆవుకు దానా కోసం ₹20 నగదు కూడా ఇచ్చి, అమ్మాయి, యోగికి ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు ఆవు పాలు ఇవ్వడంలో అశ్రద్ధ చేయకు. యోగికి ప్రస్తుత స్థితిలో కావాల్సింది అదొక్కటే. దానా కొని ఆవును బాగా చూసుకో అని హితవు చెప్పాడు బాలయోగికి. సేవ చేయడంలో నిర్లక్ష్యం చూపనని హామీ ఇచ్చింది పార్వతమ్మ. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా తపస్విజీ బాలయోగిపై ఎంతటి గౌరవం ప్రదర్శించాడో ఈ సంఘటన తెలియజేస్తుంది. ఇక్కడ వయసు కాదు ముఖ్యం. తపస్సులో వారు చేసుకున్న స్థితి ప్రధానమైనది. ఆ తర్వాత తపస్విజీ శివ బాలయోగిని 2 సార్లు కలుసుకొని అతనికి మంత్రోపదేశం చేశాడు. 45వ అధ్యాయము ప్రముఖులతో సమావేశం. శివ బాలయోగిని కలుసుకున్న తర్వాత కొంతకాలం యోగాశ్రమంలో గడిపాడు తపస్విజీ. ఆ సమయంలో ఒక్కసారి సముద్ర స్నానం చేశాడు. మరొక్కసారి కృష్ణా నదిలో స్నానం చేశాడు. తర్వాత కాకినాడ నుండి చెన్నపట్నం వెలిసి గులుసు సాంబమూర్తి దగ్గర కొంతకాలం బస చేశాడు. అప్పుడు పిఠాపురం మహారాజు తపస్విని దర్శించి చెన్నపట్నంలో ఉన్న తన రాజగృహానికి ఆహ్వానించాడు. తపస్విజీ అతని ఆహ్వాన్ని మన్నించి పిఠాపురం రాజువారి బంగ్లాకు వెళ్ళాడు. రాజు తన కుమారుడిని తపస్విజీ తొడపై కూర్చోబెట్టాడు. పాల బుగ్గల పసివాడు తపస్విని చూసి పకపకా నవ్వాడు. అందుకు రాజదంపతులు ఎంతో మురిసిపోయారు. పసివాళ్ళు పరమాత్మ స్వరూపులు. తర్వాత తపస్విజీ దిబ్బగిరిలోని విష్ణు ఆశ్రమానికి వెళ్ళాడు. తపస్విజీ విష్ణు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు మైసూరు మహారాజు నుంచి ఆహ్వానం వచ్చింది. రాణా లక్ష్మణ్ సింగ్ను వెంట పెట్టుకుని స్వామి మైసూరుకు వెళ్ళాడు. అప్పుడు రాజా జయమరాజ్ వడియార్ సంస్థానపతి రాజ లాంఛనాలతో తపస్విజీకి స్వాగతం చెప్పాడు మహారాజు. కోటలోకి వెళ్లి మహారాజును, మహారాణి, వారి కుటుంబ సభ్యులకు, రాజబంధువులకు దర్శనమిచ్చాడు. ఈ లోగడ 1939వ సంవత్సరంలో తపస్విజీ ఆనాటి మైసూరు మహారాజు రాజా శ్రీకృష్ణరాజు వడియార్కు దర్శనమిచ్చాం. ఓకే మాస్టర్స్, రేపు 46వ అధ్యాయము చరమ దశ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.